పాముల ప్రేమ నిజమేనా? ఎంపీలో 2 పాముల విషాదాంతం. నాగరాజు, నాగిని అనుబంధంపై చర్చ. భోపాల్. తను ప్రేమించిన నాగరాజు చనిపోతే అతడిని బతికించుకునేందుకు నాగిని చేసే ప్రయత్నాలపై బోలెడు సినిమాలు వచ్చాయి. పాములు పరిసరాలను మర్చిపోయి పెనవేసుకుంటూ నర్తించే దృశ్యాలు ఇంటర్నెట్ నిండా కుప్పలు కుప్పలు. తమ ప్రియుడిని చంపిన వ్యక్తులను నాగుపాములు గుర్తుపెట్టుకుని మరీ చంపుతాయనే ఊహాగానాలు చదివాం. నాగుపాము పగ 12 నాలో రగిలే పగ 100 అంటూ పాటలు విన్నాం. ఇవన్నీ పాముల మనస్తత్వానికి సంబంధించిన అంశాలు. అయితే పాముల మధ్య ప్రేమ విషయంలో మరోసారి చర్చను రేకెత్తించింది మధ్యప్రదేశ్లోని మోరెనాలో కనిపించిన ఈ దృశ్యం. అక్కడి ఒక రహదారిపై ఒక పామును గుర్తు తెలియని వాహనం తొక్కకుంటూ వెళ్ళింది. ఈ ఘటనలో ఆ పాము చనిపోయింది. అయితే సమీప పొదల్లోంచి వచ్చిన మరో పాము నిర్జీవంగా పడి ఉన్న ఆ పాము సమీపానికి చేరుకొని దానిని ఆప్యాయంగా తడిమినట్టు తచ్చాడి అక్కడే ఉండిపోయింది. అదేదో కాసేపుగాదు, సుమారు 24 గంటలపాటు, అది కూడా కనీసం కదలకుండా. స్థానికులను విస్మయానికి గురిచేసిన ఈ దృశ్యం ఆ మొబైల్ ఫోన్ నుంచి ఈ మొబైల్ ఫోన్కు చేరి సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిపోయింది. పాత సినిమాల్లో నాగిని పాత్రను గుర్తుకు తెచ్చింది. విచిత్రమేమిటంటే మర్సటి రోజు అది కూడా చనిపోయింది. దీంతో వాటి మధ్య అమరప్రేమ ఉందనే అభిప్రాయానికి స్థానికులు వచ్చారు. తన తోడు చనిపోవడంతో తాను సైతం చనిపోయిందని అనుకున్నారు. దొరికింది కదా సందు అనుకున్న కొంతమందైతే సతీ సహగమనం చేసిందంటూ కథరు ప్రచారం చేసుకున్నారు. అయితే ఇక్కడే అసలు ప్రశ్న ఉత్పన్నమవుతుంది. జంతుజాలాల మధ్య నిజంగానే ఇటువంటివి చోటు చేసుకుంటాయా? పురాణాల్లో వాటి ఆధారంగా సినిమాల్లో చూపించిన విధంగా నాగరాజుకు, నాగినికి మధ్య అనుబంధ బాంధవ్యాలు ఉంటాయా? పుక్కిడి పురాణాలను పక్కనపెట్టి వాస్తవానికి వద్దాం. కొంత లోతుల్లోకి వెళ్ళి శాస్త్రజ్ఞులు ఏం చెబుతున్నారో విందాం. అది ఎంత భయపెట్టినా మన దేశ సంస్కృతి సాంప్రదాయాల్లో పాముకు పవిత్రమైన స్థానముంది. పాములు పాలు తాగవని శాస్త్రవేత్తలు ఘోషిస్తున్నా వాటి పుట్టల్లో పాలు పోసేంత భక్తి. నాగుపాములనే తీసుకుంటే అవి శివుడికి అత్యంత సన్నిహితంగా మెలిగే జీవి. నిత్యం శివుడి మెడలోనే ఆభరణం తరహాలో చుట్టుకుని ఉంటుంది. ఇప్పటిదాకా మనం విన్న పురాణాలలోని కథల ప్రకారం పాములు అద్భుతమైన ప్రేమజీవులు. సహచర పాముల పట్ల విధేయతతో ఉంటాయి. పాములు ఏకపత్ని వృతులు. ఒకదానితో మరొకటి అనుబంధం పెనవేసుకుని ఉంటాయి. అదే సమయంలో పాము పగపట్టి ఫలానా వాళ్లను చంపిందనే కథలు గ్రామీణ ప్రజల్లో తరచూ వినిపిస్తూనే ఉంటాయి. ఇవన్నీ వాస్తవాలేనా? నిజానికి శాస్త్రీయ విజ్ఞానం అందుకు భిన్నమైన సమాధానం చెబుతున్నది. క్షీరజాలతో పోలిస్తే పాములు, ప్రత్యేకించి కోబ్రాలు, ఎలాంటి భావోద్వేగమైన సంబంధాలను తనతో జతకట్టిన పాముతో కలిగి ఉండవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాని 24 గంటలపాటు చచ్చిపోయిన పాము వద్ద మరో పాము ఉన్నది చూసి మరుసటి రోజు అది కూడా చనిపోయి ఉంటే అలాగంటే ఎలా అనేవాళ్లూ ఉంటారు. ప్రకృతిలో పాములు ఏకాంతవాసులు. అవి తమ పుట్టల నుంచి బయటకు వచ్చేది కేవలం సంతానోత్పత్తి కోసం మాత్రమే. ఆ వెంటనే అవి విడిపోయి వేటిదారిన అవి వెళ్ళిపోతాయి. తనతో జతకట్టిన పామును మరో పాము గుర్తిస్తుందనీకు ఇంతవరకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లభించలేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వాటి సంయోగం కేవలం రసాయనిక సంకేతాలు, ఫీరమోన్స్ అనే పాముల్లో విడుదలయ్యే ఒక రకమైన వాసనలు ఆధారంగా మరో పాముతో జతకడతాయే తప్పించి గుర్తుపెట్టుకొని జతకట్టవని చెబుతున్నారు. ఈ జీవప్రపంచంలో హంసలు, కొన్ని జాతుల తోడేళ్లు వంటి కొన్ని జీవులు మాత్రమే ఏకపత్నీ వ్రతులు లేదా ఒకే భాగస్వామితో కలిసి ఉండటం అనేది కొనసాగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాని పాములు ఈ కేటగిరీలోకి రావని స్పష్టం చేస్తున్నారు. మరైతే చనిపోయిన పాము పక్కన వేరే పాము ఎందుకు ఉంది అని అడగొచ్చు. దానికి నిపుణులు స్పష్టమైన సమాధానమే చెబుతున్నారు. ఆడపాము మగపాము చనిపోయిందని తెలియక దానినుంచి విడుదలయ్యే వాసన కారణంగానే అక్కడ ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఉష్ణోగ్రతలు, వాతావరణ పరిస్థితుల కారణంగా అవి మత్తులో లేదా కదలలేని స్థితిలో ఉండి ఉండొచ్చు. ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితుల్లో కూడా అవి అక్కడ ఉండేందుకు అవకాశాలను కొట్టిపారేలేమని చెబుతున్నారు. మరుసటి రోజు ఆడపాము చనిపోయిందంటే అది కేవలం యాదృచ్ఛికమే. డీహైడ్రేషన్, నిస్సత్తువ, గాయం లేదా చనిపోయి కుళ్ళిపోయిన పామును తినే క్రమంలో విషప్రభావానికి గురై చనిపోయి ఉండేందుకు అవకాశాలు ఉన్నాయని వివరిస్తున్నారు. పాముల ప్రపంచంలో మినహాయింపులేమైనా ఉన్నాయా అంటే కొన్ని అరుదైన సందర్భాల్లో ఉంటాయని జీవశాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఉదాహరణకు కింగ్ కోబ్రాను తీసుకుంటే ఈ జాతిలో కొన్ని ఆడా మగా పాములు దీర్ఘకాలం కలిసి ఉంటాయి. ప్రత్యేకించి గుడ్లు పొదిగే సమయంలో
అది కూడా గుడ్లను పొదిగే పామును, గుడ్లను రక్షించే ఉద్దేశంలో తప్ప వాటి మధ్య అనుబంధంతో కాదు. కింగ్ కోబ్రాలలో కూడా జతకట్టడం అనేది కాలాన్ని బట్టి ఉంటుంది కాని ఒకే జంట పలుమార్లు జతకట్టవు. అవి జీవితకాలం కలిసి ఉంటూ జతకట్టడం లేదా చనిపోతే బాధపడటం వంటివి ఉండవు. అంతేకాదు, పాములు అనేక ఆడపాములతో అనేకసార్లు జతకడుతూ ఉంటాయి. ఆడపాములు కూడా ఒక బ్రీడింగ్ సీజన్లో అనేక మగపాములతో జతకడతాయి. ఆడపాము వేరువేరు మగపాముల ద్వారా గుడ్లు కలిగి ఉండటం దీనికి నిదర్శనంగా జీవశాస్త్రజ్ఞులు చెబుతున్నారు. దీనిబట్టి నాగరాజు నాగిని కథలు కేవలం కల్పితాలనే తేల్చి చెబుతున్నారు. ప్రకృతితో పెనవేసుకున్న మానవ జీవితంలో ఎదురయ్యే ప్రమాదాలు ఒక్కోసారి మూఢనమ్మకాలకు దారితీస్తుంటాయి. ప్రత్యేకించి భారతదేశంలాంటి దేశాల్లో ఇటువంటి నమ్మకాలు అధికంగానే ఉన్నాయి. అందుకే మనం పామును పూజిస్తాం. ఇది కొన్ని తరాలుగా కొనసాగుతూనే ఉన్నది. మనం వింటున్న పౌరాణిక కథలు, మనం చూస్తున్న సినిమాలు మనల్ని అంతా అదే చట్టంలో కొనసాగిస్తున్నాయని హేతువాదులంటున్నారు. మోరెనాలో పాముల విషాదాంతం చూడడానికి, ఊహించుకోవడానికి అబ్బుంగానే కనిపించవచ్చు. కాని అవి కేవలం నమ్మకాలే, శాస్త్రవిజ్ఞానాన్ని సవాలు చెయ్యలేవు అని చెబుతున్నారు. మోరెనాలో చోటు చేసుకున్నది ఒక విషాదమే, కాని ప్రేమ, అనుబంధం, తొక్కతోటకూర అలాంటివి ఏమీ ఉండవని తేల్చి చెబుతున్నారు.